హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురువు గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. చెప్పు. గురుజీ, నిన్న వారణాసి ఎయిర్పోర్ట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద పెట్టారు. అది లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసిలో ఉన్నప్పుడు వీడియో చేద్దామని ట్రై చేశాము. కనెక్టివిటీ సరిగా లేదు కాబట్టి చేయలేకపోయింది. ఓకే, ఎనీహౌ ప్రజలకి దీని గురించి నాకు చేతనైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానమ్మా. గురుజీ, అంటే రీసెంట్ గా మహా కుంభమేళాకి వెళ్ళొచ్చారు. ఆ వెళ్ళి వస్తూ ఉన్న మార్గ మధ్యలో మీ యొక్క అనుభవాలు కావచ్చు, అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు, అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు. డే టైంలో అయితే వెళ్ళాలి, స్నానాలు చేయాలి, ఆచరించాలి అనుకుంటారు. బట్ నైట్ టైంలో అక్కడ బస్ చేసేటువంటి వారికి, హోటల్ రూములు దొరకనటువంటి వారికి, బయట అక్కడ ఉండాల్సినటువంటి వారికి జరిగినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అసలు ఓవరాల్ గా కుంభమేళాకి సంబంధించినటువంటి మీ యొక్క అనుభవం కావచ్చు, ఇంకా మిగిలిన టైంలో వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కావచ్చు, ఏం చెప్తారు? ఆ యొక్క విశిష్టత, గురించి అడిగితే మొదటగా ఏం చెప్తారు సార్? విశిష్టత, విశేషాల గురించి చెప్పాలి అంటే అమర్, సాధారణంగా 12 సంవత్సరాలుగా ఒకసారి ఈ నదులకి మనం అందరం కూడాను వెళ్ళి ఆ నదీ మాతకి, నదీ తల్లికి వందనాలు సమర్పించుకుంటూ ఉంటాం. దాన్ని పుష్కరాలు అంటారు. పుష్కరాలు చూసాము, గోదావరి పుష్కరాలు చూశాను, నర్మదా పుష్కరాలు కూడా నేను చూశాను. కానీ 3 నదులు ఏకమైనటువంటి తరుణం అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కూడాను ప్రయాగలో అనేటువంటి ప్లేస్ లో జరిగినటువంటి దానిని మహాకుంభమేళ అంటారు. మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది గురుజీ. ఇది మహాకుంభమేళ. అంటే 12 కుంభమేళాలు కనుక జరిగితే అది 12 × 12 అంటే 144 అట్లా వచ్చిందనమాట. అది 144 సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విశేషమైనటువంటి సంఘటన అని చెప్పక తప్పదు అన్నమాట. నేను యాక్చువల్ గా ఇంత చేట అంటున్నారు కదా, మనం గోదావరి పుష్కరాలు ఇవి కూడా చూసాం కదా, అసలు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకుంది, ఎలాంటి వాళ్ళు వస్తారు, జన సందోహం ఏ విధంగా ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా మిగిలిన అన్ని చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను. యాక్చువల్ గా నేను ఒక్కడనే వెళ్దాం అనుకున్నాను. నాకు సుమన్ టీవీలో రెగ్యులర్ గా కలిసేటువంటి ఆయన ఉన్నారు, ఒక ఆయన నందిపట్ల శ్రీహరి శర్మ గారిని. ఆయన సహకారం కూడా తీసుకున్నాను నేను. ఆయన ఎక్కడెక్కడ చేయాలి, ఏమేం చేయాలి, ఎవరిని కలవాలి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమిటి, మొత్తం డీటెయిల్ గా చెప్పాడు. దాని ప్రకారమే వెళ్ళాను నేను. అయితే వెళ్ళేటప్పుడు ఏమైందంటే, మా చిన్ననాటి స్నేహితుడు, అంటే నేను ముత్తుకూరులో చదువుకుంటున్నప్పుడు, 1వ తరగతి నుంచి చదువుకుంటున్నప్పుడు నాకు చిన్ననాటి స్నేహితుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని తిరుపతిలో ఉంటాడు ఇప్పుడు. వాడికి ఈ సంగతి చెప్తే, అరే నాకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదురా నాయన, ఈ జన్మకు వచ్చేస్తుందో రాదోను, ఎనీహో డెఫినెట్ గా రాదులే, నేను కూడా వస్తానన్నాడు. సరే మంచిది, ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాము. తర్వాత వాడు నా ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను, వాళ్ళు కూడా వస్తారన్నాడు. సరే కదా అని చెప్పి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అర్లీగా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం రీజనబుల్ గానే వచ్చింది. అరౌండ్ అప్ అండ్ డౌన్ అనేటువంటిది అరౌండ్ 15,000-16,000 పర్ హెడ్ వచ్చింది అనమాట. హైదరాబాద్ టు వారణాసి అండ్ వారణాసి టు హైదరాబాద్ బ్యాక్ 214 టికెట్స్. తర్వాత టికెట్ అనేటువంటిది అది 40,000, 50,000, 60,000 కూడా పోయింది. 214 అంటే ₹1,00,000 కూడా పోయింది. సరే, అలా హైదరాబాద్ నుంచి వారణాసి దాకా వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే సౌత్ ఇండియా ట్రావెల్స్ కి సంబంధించిన రాఘవ్ అని అతను, హీఈస్ ద పర్సన్ అనమాట. తను ఇన్నోవా అరేంజ్ చేశాడు, చక్కటి డ్రైవర్ ని కూడా అరేంజ్ చేశాడు. డ్రైవర్ కూడా చాలా ఎక్సలెంట్, చాలా ఓపిక వాడు. అరేంజ్ చేశాడు, ఎయిర్పోర్ట్ కి వచ్చాడు, పికప్ చేసుకున్నాడు. ఇంకా కాశీ అంటే ఎలా ఉంటుందో జనాలకు కూడా తెలియాలి కదా అమర్. సన్నగా ఉంది, ఒక మనిషి మాత్రమే నడవగలడు, మాక్సిమం 2 మనుషులు నడవచ్చు. కనుక పోతుంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేయండి, ఇంకొక మనిషి నడవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మధ్యలో నీకు ఆవులు కనపడుతూ ఉంటాయి.
ఉమ్, ఆ ఆవులు వేసినటువంటి పేడ కూడా కనపడుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు కాలు పెట్టి తొక్క కూడా తప్పదు. ఓకే. ఓకే. సో అంత సన్నగా గొంతులు ఉంటాయన్నమాట. మన హైదరాబాద్ లో కనుక బేగంపేటలో హైటెక్ సిటీలో ఉండే రోడ్లను గురించి మర్చిపోను. ఉమ్, అలాంటి నీలో కనపడవు. ఉమ్, ఇది కాశీకి సంబంధించిన వ్యవహారం. సార్. హోటల్స్ అనేటువంటిది మనకి హైదరాబాద్ లో ఉన్న 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ అనేవి చాలా తక్కువ. ఒకటో రెండో హోటల్స్ ఉంటాయి కానీ పెద్దగా ఉండవు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది హోటల్ వారణాసి అని ఒక హోటల్ ఉంది. అట్లాగే ఒక 2-3 హోటల్స్ ఉన్నాయి కానీ పెద్దగా లేవు. మేము పూర్తిలో ఉన్నప్పుడు ఏంటంటే గంగా గ్యాంజెస్ అనేటువంటి హోటల్లో ఉన్నాం అన్నమాట. ఓకే. అదేంటంటే విశ్వేశ్వరుడి టెంపుల్ కి జస్ట్ ఒక 500 మీటర్స్ లో ఉంటుంది అనమాట. సో అది వారణాసి సంగతి. నెక్స్ట్ కుంభమేళా సంగతికి కనుక వస్తే అరేంజ్మెంట్స్ మటుకు ఎక్సలెంట్ గా చేశారని చెప్పాలి, సందేహం లేదు. నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఇంచుమించుగా ఇంతమంది జనాలు వస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి 30-40 కోట్ల మంది దాకా వస్తారు, ఇది ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఎక్స్పెక్ట్ చేసి చాలా పొందిగా చాలా అరేంజ్మెంట్స్ చేశారు. ఆ కుంభమేళా దగ్గర అయితే 33,000 ఎకరాలు, ఇంచుమించుగా 30,000 ఎకరాలలో 2 వీలర్స్ పెట్టుకోవడానికి, 4 వీలర్స్ పెట్టుకోవడానికి, బస్సులు పెట్టుకోవడానికి అరేంజ్మెంట్స్ అన్ని కూడా సెక్టార్స్ కింద డివైడ్ చేశారు. ఓకే. నువ్వు ఎక్కడైతే బస్సును కానీ కార్ను కానీ పార్క్ చేసుకుంటావో ఇక్కడ నుంచి కనీసము ఒక 6-7 కిలోమీటర్లు నువ్వు నడక మార్గంలో మాత్రమే వెళ్ళాలి. ఓకే. నీకు అక్కడ మళ్ళీ నీకు ఇంకా ఆటోలు, ఎద్దులు బండ్లు, రిక్షాలు ఇవన్నీ ఏమి ఉండవు, నడవాల్సిందే తప్పదు. ఓకే. ఇవన్నీ పొలాలు అనమాట. యాక్చువల్ గా పొలాలని ఎక్వైరీ చేశారు. మరి అంటే ఎక్వైరీ చేశారంటే మరి ఎలా చేశారు ఏమిటి అనేటువంటి దాని గురించి తర్వాత చెప్పుకుందాం మనం. వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఎలా ఉంటుందన్న సంగతి తర్వాత చెప్తాను. సో మీ వెహికల్ అక్కడ పార్క్ చేసుకోవాలి. ఓకే. అరేంజ్మెంట్స్ గురించి కనుక చెప్పాలంటే ఎవరు ఏ రకమైనటువంటి నెగటివ్ థింగ్స్ ని మాట్లాడడానికి కానీ ఏలు ఎత్తి చూపించడానికి కానీ అవకాశం లేకుండా చేశారబ్బా. నిజంగా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, వాట్స్ హిస్ ఫుల్ నేమ్ మర్చిపోయాను నేను. యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ గారికి మటుకు నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిందని సందేహం లేదనుకోమాట. ఓకే. చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ మటుకు. ఓకే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట అని చెప్పారు. ఇది పచ్చి అబద్ధము, ఇది ప్రజలు గమనించారు. ఓకే. అదేంటంటే ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే కదా, అది ఢిల్లీ నుంచి కరెక్ట్ గా వెళ్ళేటువంటి నేషనల్ హైవే. మరి అది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కొన్ని వేలలో ఉన్నాయి కాబట్టి వాటిని అకామిడేట్ చేయడానికని ఈ పెద్ద పెద్ద క్యారియర్స్ ఉంటాయి కదా, ఈ కంటైనర్ క్యారియర్స్ అవి ఇవి ఉంటాయి. కొన్ని లారీలు అయితే బుల్డోజర్లు అంటారు, ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి కదా, వాటిని ఏం చేశారంటే ఆపేశారన్న. ఓకే. ఒక 10-15-20 కిలోమీటర్ల వరకు వాటిని రోడ్డు పక్కన ఆపేసి ఈ ట్రావెలింగ్ వెహికల్స్, ఈ 4 వీలర్స్ ని 2 వీలర్స్ ని ఎలా చేశారు. 2 వీలర్స్ అంటే చాలా తక్కువ అనుకో, 4 వీలర్స్ ఎక్కువ. ఓకే. అంటే ఒక 100 4 వీలర్స్ ని కనుక కనపడితే ఒక 2-3 2 వీలర్స్ ఆటోలు కనపడతాయి అంతే. ఇంకా నీకు చెప్తున్నాడు కదా, నీకెందుకు భారతదేశంలో సగము జనాభా వచ్చారయ్యా. సగం జనాభా అంటే 140 కోట్ల జనాభాలో ఒక 30 కోట్ల మంది అనేటువంటి వాళ్ళు పిల్లలు బాగా ముదుసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసేయి, ఒక 40 కోట్లను తీసేయి. ఆ మిగిలిన 100 కోట్లలో ఒక్కొక్క ఫ్యామిలీలో 2 మనుషులు ఉన్నారు అనేసి అంటే 50 కోట్ల కుటుంబాలు ఉంటాయా లేదా? ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు వచ్చారయ్యా, మినిమం ఒకళ్ళు వచ్చారు ప్రతి కుటుంబం నుంచి. అంటే నీకు భారతదేశం మొత్తము కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నీకు కాశీలో ప్రయాగలో కనపడ్డారు. ఓకే. కులాలతోటి, ప్రాంతాలతోటి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, ఉన్నవాడు లేని అనే తారతమ్యం లేకుండా, పేదవాడా, మధ్యతరగతి వాడా, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారా, హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారా, రిచ్ పీపుల్ ఉన్నారా, నియో రిచ్ పీపుల్ ఉన్నారా, మగవాళ్ళ, ఆడవాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ అనే తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్లేసుల నుంచి వచ్చారు. ఓకే.
నా ఉద్దేశం ప్రకారం నేను చూసిన దాని ప్రకారంగా నాకు చూడాలంటే నేను పోయిన రోజు కూడా ఉన్న రష్ ఎట్లా ఉందంటే అసలు కాశీలో అయితే అసలు నడవడానికి కూడా కష్టమేనమ్మా. ఉమ్, ప్రయాగలోనే ఇంకా చాలా బెటర్ గా ఉండింది. ఎనీహౌ కాశీ గురించి నేను తర్వాత చెప్తాను. ముందు ప్రయాగ కనుక వస్తే మొత్తం అది 24-25 సెక్టార్లు అరేంజ్ చేశారు. మాకు 24వ సెక్టార్ లోకి మేము వెళ్ళాము. ఓకే. ఆ వెహికల్ మేము అక్కడ పార్క్ చేసుకొని కొంత దూరం నడిచి కొంత దూరం లోకల్ గా ఉండేటువంటి ఆటో వాళ్ళని పట్టుకొని ఆటోలో పోయి ఉమ్, మళ్ళీ ఆటో దిగి మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కి ఓకే ఇలాగా అక్కడ దాకా వెళ్ళామన్నమాట. ఉమ్, పోలీసు వాళ్ళు ఎంత ఎక్సలెంట్ గా అరేంజ్ చేశారంటే ఉమ్, ప్రతి ఒక్కళ్ళకి కూడా నువ్వు అడిగినటువంటి వాళ్ళకి సమాధానం చెప్తారు. ఉమ్, మరి ఆ ఉమ్, పోలీసు వాళ్ళు కూడాను ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళే కాదు సుమా, మన తెలంగాణకి సంబంధించిన పోలీసులు కూడా కొంతమంది ఉన్నారట, డెప్యుటేషన్ మీద వచ్చారట వాళ్ళు. ఓ, అదేవిధంగా పంజాబ్, బెంగాల్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. ఇది ఇంక్లూడింగ్ సెక్యూరిటీ కోసం అని ఉమ్, చాలా బాగా అరేంజ్ చేశారు అమర్, నో డౌట్ అబౌట్ దట్. అసలు అంతమంది జనాలని నిజంగా మేనేజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సరే ఏదో ఒకటో రెండో చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి. సార్. ఈ అలాంటి వాటి గురించి అంత స్టేట్ చెప్పుకోవాల్సిన పని ఎందుకు? ఆ నెగిటివ్ థింగ్స్ అనేటువంటి 0.0001% ఆఫ్ ద టోటల్ థింగ్స్. ఎస్ సార్. కరెక్ట్ గా ఎక్కడైతే 3 నదులు కలుస్తాయో సెక్టార్ నెంబర్ 24లో శుభ్రంగా వెళ్ళి 3 మునకలు వేసి ఆ గంగాదేవిని, యమునా మాతని, సరస్వతి మాతని పూజించుకొని 3 మునకలు వేసి చక్కగా వచ్చాం. ఇక కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా పెడతాను నేను, డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ పెడతాను. సార్. చిన్న 1-2 వీడియోలు కూడా చేశాను, అవి కూడా పెడతాను. జాగ్రత్తగా వాటిని కూడా ఇంక్లూడ్ చేయను, అప్పుడు జనాలకి క్లారిటీ వస్తుంది. షూర్ సార్. అదేంటంటే ఆ మన ఒడ్డు ఏదైతే ఉంటుందో ఆ ఒడ్డు నుంచి దిగి లోపలికి నువ్వు కనీసం ఒక 1 కిలోమీటర్ దాకా నడవాలి. ఓకే. అదంతా కూడా ఇసుకలో నడవడం చాలా కష్టం. ఉమ్, ఓకే, బట్ నీళ్లు ఉన్నాయి, అది పారే నీళ్లు కాబట్టి నీళ్లు కూడా చాలా క్లియర్ గానే ఉన్నాయి, స్వచ్ఛంగానే ఉన్నాయి, ఉమ్, బాగా ఉంది. అయితే అఘోరాలు ఉంటారంట అనేటువంటిది కదా వినికిది. ఎస్ సార్. మేము వెళ్ళినటువంటి వైపు నుంచి కాకుండా అదర్ వైపు అన్నమాట, ఆపోజిట్ వైపులో అఘోరాలు ఉన్నారు. మేము వెళ్ళే టైంకి ఏంటంటే చాలా మంది అఘోరాలు వెళ్ళిపోయారట. ఓకే. ఓకే. సో అందుకని మేము చక్కగా చేసుకున్నాం అక్కడే, ఉమ్, చక్కగా బయటకు వచ్చాము. ఆల్మోస్ట్ ఒక నడవడానికి అయితేనే పోవడానికి అయితేనేమి పొద్దున్నే అంటే పొద్దున్నే అనేదానికంటే కూడాను రాత్రి పూట అట్ అరౌండ్ 2 గంటలకు మేము వారణాసిలో బయలుదేరామమ్మా. ఉమ్, మామూలుగా అది ఏంటంటే 130 కిలోమీటర్ల డిస్టెన్స్ వారణాసి నుంచి ప్రయాగకి. ఓకే. 2:30-3 గంటల కంటే ఎక్కువ పట్టదు, మాకు ఒక 4 గంటలు పట్టింది. ఉమ్, మేము కారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ ఆపేశారు లోపలికి. ఓకే. ట్రాఫిక్ ఆపేశారు అన్నమాట. వాళ్ళందరూ కూడాను తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉమ్, ఆ రోజు రాత్రి 10 గంటల దాకా ఉండుకోవాల్సి వచ్చింది అక్కడే. ఓ, ఆ విధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేశారు ఎక్కడ కూడా ఇది లేకుండా. ఉమ్, మధ్యలో ట్రాఫిక్ కనుక ఈ రకంగా ఆగిపోతే గవర్నమెంట్ వాళ్ళు వాటర్ బాటిల్స్, ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. ఓకే. అంత జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా అరేంజ్ చేశారు. ఉమ్, ఉమ్, వెళ్ళాము, చక్కగా నదీ స్నానం చేశాము. ఉమ్, వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉంది, ఎందుకంటే పారే నీళ్ళు కదా. ఉమ్, ఉమ్, వెళ్ళే ఎంత క్లీన్ గా ఎట్లా కుదురుతుందండి ఈ వాటర్ అని అక్కడ ఉండే 1 or 2 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళని అడిగాను, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళని. సార్. ఇందులో ఒక ఆయన ఎస్పీ ర్యాంక్ లో ఉన్నట్టు ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నాది ఇక్కడేనండి, నేను లోకల్ పర్సన్ నేను ఉమ్, అన్నాడు. మరి ఇంత క్లీన్ గా ఎట్లా మెయింటైన్ చేశారంటే ఈ జనాలకు సామాన్యంగా తెలియకపోవచ్చు అండి, గంగా నది అనేటువంటిది మనకి పైకి అలా కనపడుతుంది కానీ యమునా నది స్పెషల్ కాదు, కానీ గంగా నది అలా కనపడుతుంది కానీ ఉమ్, లోపల 60-70 కిలోమీటర్ల స్పీడ్ తో పోతుంటుందండి అది నది అనేది. నది ఓకే. కానీ ఉండవండి, వెళ్ళిపోతాయండి అని చెప్పాడు. అందుకని వాటర్ చాలా క్లీన్ గా ఉంది. ఓకే. నేను ఇంచుమించుగా ఇక్కడ వరకు ఓకే. నదిలో మునిగితే ఉమ్, నా కాళ్ళు కనపడుతున్నాయి, ఉమ్, అంత నీట్ గా ఉంది. ఓకే. ఇక్కడ మాత్రమే ఉంటుందా, అన్ని ఘాట్స్ లో ఉంటుందా అని అడిగాను నేను. ఉమ్, లేదండి, మీరు వచ్చింది ఇది విఐపి ఘాట్ కదండి, అందుకనేసి జనాలు తక్కువ ఉన్నారు, మీకేం తెలియడం లేదండి, వేరే ఘాట్స్కి వెళ్తే మటుకు జనాలు రష్ మటుకు బాగానే ఉంటుందండి,
మీరు ఓకే. టీవీలోనూ అక్కడ కరెక్టేనండి అన్నాడు. హ్మ్. ఓకే. అక్కడ కూడా బాగా రష్ గానే ఉందన్నమాట. హ్మ్. ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత జనసందోహానికి ఆ హ్మ్. ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, వాటర్ హ్మ్. కానీ, హ్మ్. టాయిలెట్స్ కానీ, ఈవెన్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు. బాగా టెంపరరీ టాయిలెట్స్ ఫ్రీ. ఓకే. ఏదైనా తోచితే ఒక ₹5, ₹10 ఇస్తే ఇవ్వచ్చు, రాతలేదు కానీ ఫ్రీగానే అరేంజ్ చేశారు. హ్మ్. ఇక్కడ ఫోటోస్ లో గుడారాలు కనపడతాయి చూసావా, తెల్ల గుడారాలండి. యెస్ సార్. అవన్నీ కూడా నదిలోనే వేశారు, అది రివర్ లోనే వేశారు. ఓహ్! రివర్ లో వేశారు అంటే మన జనాలకు కనుక అర్థం కనుక కావాలంటే, ఇప్పుడు మనకి కరకట్ట ఉందా, కృష్ణా నది, అవును. కృష్ణా కరకట్ట ఉందా, హ్మ్. కరకట్ట అటు ఇటు ఉంటది కదా, ఈ కరకట్ట లోపల కదా కొన్ని ఇళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ కట్టారు. మనకు అదే కదా మన గోల. మళ్ళీ ఆ దిక్కుమాల గోల ఎందుకు ఇప్పుడు. హ్మ్. అంతా కూడా ఇసుక పేరుకుపోయి ఉంటుంది కాబట్టి దగ్గర 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 మెరుస్తుంటుంది ఆ ఇసుక. అది ఓకే. ఇసుకలో కూడా టెంట్స్ వేశారు. హ్మ్. గవర్నమెంట్ అరేంజ్ చేసిన టెంట్స్ అటుపక్క ఇటుపక్క కూడా అరేంజ్ చేశారు. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా అరేంజ్ చేసుకున్నారు. ఈ ఓకే. రిలయన్స్ వాళ్ళు, జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు, ఆరెంజ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా అరేంజ్ చేసుకున్నారు. హ్మ్. కమ్యూనికేషన్స్ మటుకు ఎక్సలెంట్ గా పనిచేసాయి. విచిత్రం ఏంటంటే కాశీ ఎయిర్పోర్ట్ లో పనిచేయలేదు కానీ నాకు హ్మ్. అక్కడ కూడా ఇన్స్పెక్టర్లు అది ప్రమాణంగా పనిచేసింది. హ్మ్. సో ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఒక గొప్ప అనుభవము. హ్మ్. పాయింట్ నెంబర్ 1. మళ్ళీ మళ్ళీ జీవితంలో నాలాంటి వాళ్ళు చూడలేరు. పాయింట్ నెంబర్ 2. హ్మ్. చేసినటువంటి అరేంజ్మెంట్స్ మటుకు అద్భుతం అనే చెప్పాలి. హ్మ్. మనకన్నా అలవాట్లేదు కానీ ఫారినర్స్ అయితే అసలు అక్కడ ఎట్లా ఉందని శుభ్రంగా డైరీలో రాసుకుంటున్నారు అన్నమాట. ఓకే. ఓకే. చాలా మంది ఫారినర్స్ కనపడ్డారు. హ్మ్. సరే, ఇక నా కలర్ కంప్లెక్షన్ చూసి చాలా మంది నేను ఫారినర్ అనుకుంటారు కదా. ఓకే. సార్. చాలా మంది అడిగారు, మరి యువర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అనేసి అంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పారు వాళ్ళు. హ్మ్. ఓకే. హ్మ్. రియల్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ కదా. యెస్ సార్. సో అలాగా అరేంజ్మెంట్స్ అవి చాలా బాగా చేశారు. హ్మ్. అన్బీటనబుల్ అరేంజ్మెంట్స్ అది. మరొక్కసారి ఆదిత్యనాథ్ గారికి మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సింది. నిజంగా హ్మ్. అది ఆయన ముఖ్యమంత్రిగా జరగడం అనేటువంటిది ఆయన అదృష్టము. 144 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ఇది రాదు. యెస్ సార్. 12 కుంభమేళాలు కనుక జరిగితే అప్పుడు అది మహాకుంభమేళా అవుతుంది. అవును. అందుకనే 140 హ్మ్. అరేంజ్మెంట్స్ మటుకు ఎక్సలెంట్ అబ్బా, సందేహం లేదు. నీకు ఇంకా ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా చెప్పాలా? యెస్ సార్. ఇవన్నీ అంటే ప్రయాగకి వెళ్ళటము, వెళ్ళే దారిలో 20, 30 కిలోమీటర్ల ముందుగానే వెహికల్స్ పార్క్ చేసుకోవడము, లేదంటే 5, 6 కిలోమీటర్లు కాలినడకతో మాత్రమే వెళ్ళడము. సరే వీఐపీ ఘాట్లు అన్నీ బానే ఉన్నాయి. రాత్రిపూట ఆ లైటింగ్స్ కావచ్చు, లేదంటే జనాలకి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా అనుకున్న వాళ్ళకి చేసినటువంటి ఏర్పాట్లు, ఆ రాత్రి లైటింగ్‌లో ప్రయాగ రాజ్ మొత్తం లైటింగ్స్‌లో వెలిగిపోతున్నటువంటి విశేషానికి సంబంధించి ఏం చెప్తారు సార్? బాగున్నాయి. రియల్లీ చాలా బాగున్నాయి. ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి కుమార్. సార్. మనం ఇక్కడ హైదరాబాద్ లో దుర్గమ్మ చెరువు మీద కట్టినటువంటి ఆ స్ప్రింగ్ బ్రిడ్జిని చాలా గొప్పగా చెప్పుకుంటాంగా. హ్మ్. అక్కడ యమునా నది మీద అలాంటిదే కట్టారు. ఓకే. దీనికంటే అది ఇంకా మూడింతలు ఉంటుంది అది. ఓహ్! ఎందుకు కట్టారు అని అడిగాను నేను అక్కడ పైన. హ్మ్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళండి. వాళ్ళు డ్యూటీ చేశారండి వాళ్ళకి. ఓకే. ఆయన అడిగాను నేను. ఆయన హ్మ్. అయితే ఆయన ఐ థింక్ బిఎస్పీ ర్యాంక్ అనుకుంటాను ఆయన. హ్మ్. ఆయన అడిగితే ఆయన చెప్పాడు, సార్ ఇది గంగా నదిలో 1000 టన్నులు, 500 టన్నులు, 2000 టన్నుల వరకు షిప్పులు తిరుగుతుంటాయండి. హ్మ్. అందుకని ఇవన్నీ కూడాను ఈ గంగా నదిలో కడుతూ ఉంటారండి. గంగా నది ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో చిన్న చిన్న పాయల కింద చీలిపోతుందో అక్కడ దాకా కూడా కడతారండి. ఇది ఇన్లాండ్ ఓకే. ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగిస్తుంది. అందుకని స్ప్రింగ్ బ్రిడ్జెస్ అనేటువంటి ఇలా కట్టారండి అని చెప్పాడు ఆయన. హ్మ్. నీకు కాశీలో, జార్ఖండ్ లో, యూపీలో, వెస్ట్ బెంగాల్లో ఇక్కడంతా కూడాను రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జెసే ఉంటాయి. ఓకే. మనకి ఇక్కడ రాజమండ్రి దగ్గర కట్టినటువంటి గోదావరి మీద కట్టిన రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. అబ్బా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అంట, 5 కిలోమీటర్లు అంట, ఆహా ఓహో అనుకుంటామా. యెస్ సార్. నీకు అక్కడ ఇలాంటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జెస్ అనేటువంటిది మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అయ్యే ఉంటాయి. ఓహ్! ప్రయాగ్ లో కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంది. అది కనీసం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. కింద నుంచి ఏమో బస్సులు పోతుంటాయి 2+2 ట్రాక్, పైన ఏమో రైలు పోతుంటాయి. అది కూడా డబుల్ ట్రాక్ ఎలక్ట్రిఫైడ్. ఓహ్! 10 నిమిషాలకు ఒకసారి ట్రైన్ కానీ గుడ్స్ కానీ పోతాయబ్బా. హ్మ్. పిచ్చి ట్రాఫిక్ ఉంది కాబట్టి అసలు ఇంకా బంపర్ టు బంపర్ అన్నమాట ఆ బ్రిడ్జ్ మీద కనుక పోవాలి అంటే. హ్మ్. ఆ యమునా నది దగ్గర
ఘాట్స్ ఉన్నాయన్నమాట. మరి అది ఆ ఘాట్స్ దగ్గర ఏంటంటే పిండ ప్రదానాలు చేస్తారు. ఉమ్, మనకి మా ఈయన ఎవరు మన నందిపట్ల గారు మన తెలుగు ఆయన ఒక ఆయన రిఫర్ చేశాడు అక్కడ. ఉమ్, ఉమ్, పవన్ శర్మ అని ఆయన రిఫర్ చేశాడు, ఆయన కాంటాక్ట్ చేశాము, ఆయనే మా చేత పిండ ప్రదానాలు చేయించాడు. ఓకే. యమునా నది పక్కనే కూర్చొని పిండ ప్రదానం చేశాం. అదేంటంటే అంతకుముందు మొదట్లోనేమో అక్కడ త్రివేణి సంగమం దగ్గర ఎలో చేశారట. ఓకే. ఇక్కడ బాగా రష్ అయిపోతా ఉంది, వాటర్ అంతా కూడా ఇదైపోతుంది అని చెప్పి దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఉమ్, ఈ యమునా నది దగ్గర గంగా నది దగ్గర పెట్టుకున్నారు. ఓకే. అంటే గంగా నది ఒకవైపు నుంచి వస్తుంది, యమునా నది ఒకవైపు నుంచి వస్తుంది, రెండు కలుస్తాయి అన్నమాట. అది త్రివేణి సంగమం అంటే. ఉమ్, ఓకే. గంగా నది దగ్గర కొంతమంది పిండ ప్రదానం చేసుకున్నారు, నేనేమో యమునా నది దగ్గర పిండ ప్రదానం చేసుకున్నాను. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఉమ్, పాపం ఆయన పవన్ శర్మ చాలా చక్కగా చేయించాడు మా చేత. ఉమ్, అదంటే ఏంటంటే మధ్యాహ్నం కాబట్టి అఫ్కోర్స్ వీపు మాడిపోయింది అనుకో, నాకు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఉమ్, కానీ ఈ తాతలకి ముత్తాతలకి అందరికీ పెట్టాలి కాబట్టి వాళ్ళ గోత్రాలు ఏమిటి, సంఘ సంవత్సరం అన్ని కూడా చెప్పాను. చాలా చక్కగా చేయించాడు ఆయన. ఐ థింక్ 1.5 మామూలుగా అయితే అది ప్రయాగలోనే చేస్తారట, పోలీస్ రిస్ట్రిక్షన్స్ మూలకంగా అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టారు. చేశాను Okay. మేము అది. ఉమ్, చాలా చక్కగానే ఉంది. నీకు ఇంకా అసలు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అనేవి మర్చిపోబ్బా. ఈ 1 వే ట్రాఫిక్, డబుల్ వే ట్రాఫిక్ రూల్స్, ఉమ్, దాని తర్వాత మనం ఆ దాంట్లోనే ఆ పర్టికులర్ ట్రాక్ లోనే వెళ్ళాలి. ఇంకా అవన్నీ మర్చిపోను, ఓకే. ఇంకా అవన్నీ కుదిరేది కాదు. ఓకే. ఉమ్, ఇలాంటివి ఎలాగా వచ్చారో తెలుసా నీకు అమర్? అది మన కాశీకి కానీ ప్రయాగకి కానీ ఈ కుంభమేళకి కానీ నడక మార్గాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు అమర్. సార్. మనం కనుక శబరిమల వెళ్ళేటప్పుడు నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని వెళ్తాం చూసావా, అవును. అలాగా వాళ్ళ ఆహార పదార్థాలు, స్వెట్టర్లు, కమ్మళ్ళు కింద వేసుకునేటువంటి అన్ని కూడా నెత్తి మీద పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు కనపడ్డారు. ఉమ్, పిల్ల మీద వచ్చిన వాళ్ళు కనపడ్డారు. ఉమ్, టైర్ల బండ్లు వేసుకొని వచ్చిన వాళ్ళు కనపడ్డారు. ఆయన ఓకే. అంటే ఎదురు బండ్లు అనమాట. ఎదురు బండ్లు వేసుకొని పైన గుడారం లాగా వేసుకొని వచ్చిన వాళ్ళు కనపడ్డారు. ఓకే. మోటార్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ కొంతమంది అయితే మోటార్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది కనపడ్డారు. ఓకే. సరే, ఇంకా 4 వీలర్స్ లో వచ్చేవాళ్ళు, 6 వీలర్ ఈ టూరిస్ట్ లో వచ్చే వాళ్ళు, బస్సుల్లో వచ్చే వాళ్ళు రకరకాలుగా ఉన్నారనుకో. విమానాల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, రైళ్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఉమ్, అక్కడ కోల్ మైన్స్ ఏరియా కాబట్టి కోల్ ని అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ పోతుంటాయి గూడ్స్. ఉమ్, ఆ అన్లోడ్ చేసి రిటర్న్ పోతున్న గూడ్స్ లో కూడా వచ్చారు స్వామి. ఓ. అంటే మరి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ తప్పదు కదా అది. ఎస్ సార్. ఏంది 2 ఎలక్ట్రిక్ ఇంజన్స్, 44-45 బోగీలు ఉంటాయి కదా. అవును. వాడు కోల్ ని డంప్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోయేటువంటి దాంట్లో కూడా ఎక్కువచ్చారు స్వామి. ఓ. అంటే ఆ గూడ్స్ లో కూడాను కనీసం 2,000 మంది 3,000 మంది ప్రయాణం చేశారు అన్నమాట. ఓకే. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పాలంటే మటుకు అది. ఉమ్, అరేంజ్మెంట్స్ గురించి చెప్పాలంటే మటుకు ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్. ఏదో 1-2 స్మాల్ ఇన్సిడెంట్స్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అది కూడాను తొక్కిసలాట మూలకంగా జరిగింది అది. ఓకే, దాని విషయాన్ని తర్వాత. ఉమ్, సో ఓవరాల్ గా కుంభమేళా దగ్గర జరిగినటువంటి వ్యవహారం మటుకు ఇది. ఉమ్, అరేంజ్మెంట్స్ మటుకు చాలా బాగున్నాయి, నో డౌట్. పోలీసు వాళ్ళ సహకారం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఉమ్, అక్కడక్కడ పెట్టారు. మన ఈవెన్ మెక్డోవల్స్, డొనాల్డ్స్ లాంటివి కూడా కనపడ్డాయి నాకు. ఉమ్, ఓకే. తెలుగు వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం అంటూ ఏమి లేదు అక్కడ. ఓకే. అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి, అన్ని రకాల జనాలు ఉన్నారు. ఇంక మిగిలినవి కూడా మనకి కావాల్సిన ఐస్ క్రీమ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే. ఉమ్, మందు అనేటువంటిది క్వశ్చనే లేదాడా. ఉమ్, రోడ్డు మీద నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరేగాక ఉమ్, నడిచి వెళ్లాల్సింది, కానీ వేరే ప్రయాణ వాహనాలు అనేవి ఉండవు. సన్న చిన్న చిన్న రోడ్లు ఉంటాయి చూసావా, పల్లెటూళ్ళకి వెళ్ళే రోడ్లలో మాత్రమే ఆటోలు తిరుగుతాయి. ఓకే. నువ్వు ఒక 3 కిలోమీటర్లు ఒక ఆటోలో వెళ్ళి అక్కడ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్లు ఇంకొక ఆటోలో వెళ్ళాలి. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఉమ్, ఒక రకంగా నేను పొలాల మధ్యలో నడిచిపోయినట్టేను అబ్బా, గనేల మీద నడిచిపోయినట్టేను. ఓకే. ఇంత దానికి కూడాను ఓర్చి, కష్టానికి కూడాను ఓర్చి కూడాను జనాలు వచ్చారంటే ఉమ్, జనాల్లో అసలు ఎంత ఇది ఉందో చూడప్పుడు. ఓకే. ఇంకా నేను ఎంతకంటే చెప్పలేనబ్బా. దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 40 కోట్ల మంది జనాభాలో నేను చిన్నవాళ్ళు బాగా సీనియర్ సిటిజన్స్ తీసేస్తే మిగిలినటువంటి 100 కోట్లలో ఒక్కొక్క కుటుంబంలో 2 మనుషులు ఉంటారు అనుకుంటే 50 కోట్ల కుటుంబాలు నీకు అక్కడ ఉన్నాయబ్బా. ఓకే.
50 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం నుంచి ఒక్కరు వేసుకున్నా కానీ 50 కోట్లు అయిపోతారు మీకు. ఎస్ సార్. అంత జనసందోహాన్ని నువ్వు నిజంగా జీవితంలో ఇంకెప్పుడు చూడలేవు. మనకి ఎప్పుడన్నా హైటెక్ సిటీలో 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయితేనేమో ఈ దిక్కుమాలిన హైదరాబాద్ సిటీ పోలీసులు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, అమ్మబోతుంది తిట్టుతావా? ఎస్ సార్. కానీ ప్రయాగలో గాని కాశీలో గాని అంత చేటు ఉన్నా గానీ నాకు కనీసం ఆ ఫీలింగ్ కూడా రాలేదు. ఓకే. మన ఏంద్ర బాబు మనం ఈ నడవడం, ఈ గొంతులేంది, ఈ సందులేంది, ఈ పేడేంది, ఆవులేంది అని అసలు ఫీలింగే రాలేదు. అది ఎంతసేపు కుంభమేళకు వచ్చాము, ఈ వాతావరణం ఎలా ఉందో చూడాలి, అసలు దీని విశేషం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలమే కానీ ఇంకొకటి అసలు మనసులో ఒక పాటలోకి రాలేదు. మరి అది నాకు ఫస్ట్ టైం 2004లో శబరిమల వెళ్ళినప్పుడు ఏ రకమైన ఫీలింగ్ అయితే వచ్చిందో, మొన్న నేను వెళ్ళినప్పుడు అదే రకమైన ఫీలింగ్ వచ్చిందో. ఓకే. సో ఇది కుంభమేళాకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనం కాశీకి వద్దాం. కాశీలో వ్యవహారం ఏంటి అంటే జన సందోహము అనేటువంటిది చాలా చిన్న పదం అన్నమాట. ఓకే. జన వాహిని అంటావా, అది కూడా చిన్న పదమే. జన ఉధృతము అంటావా, అది కూడా చిన్న పదమే. ఓకే. దీనికోసం డిక్షనరీలో ఒక కొత్త పదాన్ని కనిపెట్టక తప్పదు. అసలు నడవడానికి కూడా ఛాన్స్ లేదు స్వామి, అక్కడ చిన్నగా నడవాల్సిందే. ఇవన్నీ కూడా నువ్వు నడిచేటప్పుడు ఏంటంటే మధ్యలో రెగ్యులర్ గా కూరగాయలు పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారా? వాళ్ళు రోడ్డు మీద పాపం వాడు బతుకు తెరువు కోసం కూరగాయలు పెట్టుకున్నారు. జనాలు కూడా ఎంత డిసిప్లిన్ గా ఉంటారంటే పాపం వాడు కూరగాయలు పెట్టుకుంటే కూరగాయల మీద నుంచి తొక్కుకుంటూ పోతారేమోనని జనాలందరూ పక్కకి జరిగి పాపం వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకొని ఇచ్చారు. ఓకే. అంటే నాకు అనిపించింది జనాల్లో డిసిప్లిన్ కూడా బాగానే ఉంది ఆయన అనిపించింది. అసలు నీకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ దగ్గర నుంచి, అంటే మేము అక్కడే స్నానం చేశాము గంగానదిలో, రాజేంద్ర ప్రసాద్ ఘాట్ నుంచి కాశీ విశ్వనాథ్ దేవుడి టెంపుల్ కి వెళ్ళడానికి కనీసం 6 కిలోమీటర్లు ఉంటది డిస్టెన్స్. 6 కిలోమీటర్లు కూడా క్యూవే. అరేంజ్మెంట్స్ మనకి చాలా బాగా చేశారు. క్యూ అంటే ఇది సింగిల్ క్యూ కాదు, అది డబుల్ క్యూస్ అరేంజ్ చేశారు. ఓకే. 6 కిలోమీటర్లు, 4 ద్వారాలు ఉంటాయి టెంపుల్ కి. 1, 2, 3, 4 ద్వారాలు ఉంటాయి. ఓకే. ఏ ద్వారం నుంచి నువ్వు వెళ్తావో ఆ ద్వారం నుంచే నువ్వు బయటకు వచ్చేస్తావు. కానీ బయటకు వచ్చేదానికి సపరేట్ మార్గం ఏర్పాటు చేశారు. దాని మూలంగా తొక్కిసలాట్లు ఎక్కడ జరగడం లేదు నీకు. ఓకే. క్యూలకి పక్కనే నీకు షాపులు ఉంటాయి. ఆ క్యూలకి పక్కనే షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో నీకు సెల్ ఫోన్లు కానీ, బట్టలు కానీ, ఇంకోటి కానీ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉన్నాయి. అది రెగ్యులర్ అఫైర్ అనుకుంటా వాళ్ళకి, లాకర్స్ ఉన్నాయి. కానీ నువ్వు పొరపాటున లాకర్లో సెల్ ఫోన్లు ఇచ్చావంటే నువ్వు ఒక వైపు నుంచి వెళ్తావు, ఇంకో వైపు నుంచి బయటకు వస్తావు. నువ్వు ఎటు నుంచి బయటకు వచ్చావో తెలియదు, ఆ లాకర్ నీకు ఏడన్నాడో తెలియదు. ఇక అసలు చెప్పులు అయితే చెప్పే పనే లేదబ్బా. మాటలో చెప్పాలంటే మరి మేమేంటంటే మేము హోటల్లో దిగినటువంటిది గంగా గ్యాంజెస్ గ్రాండ్ హోటల్లో దిగాము కాబట్టి అక్కడి నుంచి శివాలయం దగ్గర తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరాము మేము. తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు అదేదో హారతి ఏదో ఉంటుందంట, దానికి ముందే బుకింగ్ చేసుకోవాలంట. అది 2 నెలల ముందు 3 నెలల ముందే బుకింగ్ చేశారు కాబట్టి అందులో పాజిబిలిటీ లేదు కాబట్టి రెగ్యులర్ క్యూలో వెళ్లాల్సి వచ్చింది. అదే 4 గంటలకి రెగ్యులర్ క్యూ మొదలవుతుంది. మేము క్యూలో నిలబడ్డాము. 2 గంటల్లో మనకు దర్శనం అయిపోయింది. ఓకే. గంటన్నర క్యూలో ఉన్నాము. చక్కగానే వెళ్ళాము. అక్కడ మళ్ళీ నీకు సీనియర్ సిటిజన్స్ కి, జెంట్స్ కి, దీనికి సపరేట్ ఏం లేవు. గుంపులో గోవింద అందరికి ఒకటే. ఓకే. వారం కాదాడా. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత 1 అవర్ పట్టిందమ్మా. ఓకే. అనుకుంటున్నాం కదా మోడీ గారు కాశీ నుంచి ఎంపీగా గెలిచారు కాబట్టి దేశ ప్రధాని కాశీ టెంపుల్ ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడంట. ఆహా ఓహో అని చెప్పి మనం టీవీలో వస్తే మనం నిజమే అనుకున్నాం. కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే మరి టీవీలో చెప్పినంత సీన్ లేదన్న. ఓకే. లోపల చేసిన మాట మటుకు వాస్తవం. అంత చేటు చేసి కూడాను ఎంత అన్ప్లానెడ్ గా చేశారంటే ఇంకా వైర్లు బయట అంత ప్లానెడ్ గా చేసిన వాళ్ళు వైర్లు గోడ లోపల పెట్టుకొని సీసీ కెమెరాలు కానీ ఇంకోటి కానీ మొత్తం చేసుకోవచ్చుగా. కొత్తగా కట్టింది కదా మరి.
నీకు ఓకే. బయట కేబుల్స్ ఏలాడుతున్నాయి. ఉమ్. ఓకే, ఈయన గుడిలోకి వెళ్ళిన తర్వాత టీవీలు పెట్టారు ఆడ. ఓ. అది టీవీకి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, 192.6.142 అని. అవును. ఆ ఇంటర్నెట్ పనిచేయట్లేదు ఆ లోపల. ఉమ్. అంటే ఇంక నువ్వు దాన్ని బట్టి ఊహించుకో, మనకి టీవీలో చెప్పింది ఏంటి, అక్కడ ప్రాక్టికల్ ఉన్నది ఏంటి అన్నది ఊహించుకో. ఎస్ సార్, ఎస్ సార్. అరేంజ్మెంట్స్ మటుకు చాలా బాగా చేశారు తిరుపతిలో, వారణాసిలో కూడా, నో డౌట్ అబౌట్. ఉమ్. క్యూలు కానీ 2 క్యూలు పెట్టారు, ఒకటేసారి 2 క్యూలు మూవ్ అవుతా ఉంటాయి. ఉమ్. ఎక్కడికక్కడ నీకు పోలీసు వాళ్ళు చక్కగా డైరెక్షన్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఉమ్. అంత జనాన్ని మెయింటైన్ చేయడం అంటే నిజంగా అసలు సామాన్యమైన విషయం కాదమ్మా. అరే ఓకే. తిప్పి కొట్టే 3-4 లక్షల మందిని మెయింటైన్ చేయడం చేత కాలేదు. మనకి తిరుపతిలో 6 తెచ్చారు, నీకు నాకు తెలిసిందే కదా. మరి అట్లాంటిది వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలిగారు చూడు, బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు, ఎస్ సార్. బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు. ఉమ్. సో లోపల ఆ టెంపుల్లో ఏంటంటే రీమోడిఫై చేసినట్టున్నారు దాన్ని. ఉమ్. లోపల మటుకు ఆ ప్రాంగణం మటుకు ఒక, అంటే ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి కనుక చూసుకుంటే ఉమ్. మేబీ ఒక 500 మీటర్స్ ఉంటుంది. డయామీటర్ ఒక 500-600 మీటర్స్ డయామీటర్ ఉంటుంది. ఉమ్. ఈస్ట్ కి, వెస్ట్ కి, సౌత్ కి, నార్త్ కి. మంచి మంచి ఆర్కిటెక్చర్ తోటి దాంతో కొత్తగా కట్టారు. ఉమ్. అలానే ఉంది. ఇంకా మన తిరుపతిలో లాగా అనుకో, అక్కడ కూడా పదండి 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 పదండి, జావో 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 జావో, దేకో జావో దేకో జావో, దేకో జావో దేకో జావో, చలో 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 చలో, జల్దీ జావో జల్దీ జావో. తప్పదు కదా ఇది. అంతేగా. అదే ఉంది. కానీ అక్కడ ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మటుకు ఉమ్. ఆ ఆ వాతావరణం అదిగానే చూస్తే మటుకు ప్రతి ఒక్కరు కూడా బయటికి అన్నట్టు వాడు ఉన్నారు, లోపల అన్నట్టు వాడు ఉన్నారు. నేను కూడా అనుకున్నాను, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటేనే భయంగానే. పెద్దగా అరవడం అనేటువంటిది లేదబ్బా. ఉమ్. సో ఆ విధంగా 2-2.5 గంటల్లో మాకు దర్శనం అయిపోయింది. ఉమ్. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారు అనుకో. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 2000 మంది అయిపోయారు అక్కడ. ఓ. అంత జనసందోహం ఉందన్నమాట, ఉమ్. మామూలు జనసందోహం. మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్ నేను కొనుక్కోవచ్చు. ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఎంతమందికైనా అరేంజ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు మటుకు, ఎస్ సార్. ఇష్టం కదా. సరే, ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్. ఎక్సలెంట్ గా ఉంది. అందరికీ కూడా ఇదే పరిస్థితి. ఇక అక్కడ ఇంకా నీకు అక్కడ కులాలు, పెద్దోడు చిన్నోడు, సంఘ సంవత్సరాలు తారతమ్యమే లేదు. ఇంకా ఉమ్. స్పెషల్ దర్శనానికి టికెట్లు ఉన్నాయట ఇంతకు ముందు. యాక్చువల్ గా లోపల టెంపుల్ లోపల కౌంటర్స్ కూడా ఉన్నాయి, Okay. స్పెషల్ టికెట్ కౌంటర్స్ అని. ఆ కౌంటర్స్ అన్ని తీసేశారు. ఓకే. ఓకే. అంతా కామన్ వాళ్ళు. ఉమ్. వాలంటీర్స్ కూడా కొంతమంది గుళ్ళో ఉన్నారు హెల్ప్ చేయడానికి. ఉమ్. సో అది సంగతి. ఈ సమాచారం గుడిలో మటుకు నువ్వు సెల్ ఫోన్ పెట్టుకోవడం, ఇట్టుకోవడానికి మటుకు ఫెసిలిటీ లేదు. నువ్వు క్యూలో నిలబడ్డప్పుడు ఆ షాపుల్లోనే ఎక్కడో చోట పెట్టుకోవాలి. ఓకే. సో ఓవరాల్ గా మటుకు ప్రమాణంగా ఉంది. కాశీ నుంచి మేము ప్రయాగకి వెళ్ళేటప్పుడు రాత్రిపూట 2 గంటలకు అట్లా బయలుదేరితే మేము 6 గంటలకల్లా వెళ్ళాము. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా పెడతాను, చూడు. ఉమ్. దాని తర్వాత ప్రయాగలో నదిలో ముని 2 ఫోటోగ్రాఫ్స్ పెడతాను, అవి కూడా చూడు. ఉమ్. కాశీలోకి వచ్చిన తర్వాత 3 వీడియోస్ చేశాను, అవి కూడా పెడతాను. ఫోటోగ్రాఫ్స్ కూడా పెడతాను, జనాలకు చూపించు. ఓవరాల్ గా చెప్పాలి అనేసి అంటే ఇది ఒక రకమైనటువంటి అదృష్టము అనే అనుకున్నాను నేనైతే. ఉమ్. నాకైతే అలా అనిపించింది. ఉమ్. అంత జనసందోహాన్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయము కానే కాదు. ఓకే. జనాల్లో కూడాను చాలా డిసిప్లిన్ ఉందేమో అనిపించింది అబ్బా. అదే నేను చెప్పాను కదా నీకు, ఎస్ సార్. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళని పాపం తొక్కితే ఇబ్బంది పడతారేమో, జనాల డిసిప్లిన్ గా పక్క నుంచి వెళ్ళారండి. ఉమ్. వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఉమ్. ఆ సనసన గొంతులు అసలు కారు, అదే ఒక మనిషి పోవడానికే ఉంటది. ఇంక నువ్వు కార్లో ఆటోలో ఏడ తిప్పుతావు, అంతే కదా, అంతే కదా. అసలు కుదిరే పని కాదు. ఉమ్. భద్రతా సౌకర్యాలు, భద్రత మటుకు చాలా ఎక్సలెంట్ గా చేశారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. ఉమ్. ఇంకా అంతకంటే బెటర్ గా చెయ్యలేరేమో, ఇక ఎవరు చెయ్యలేరేమో అనిపించింది నాకైతే. ఓకే. జనాల కోఆపరేషన్ కూడా బాగానే ఉంది. ఉమ్. ఓకే. నార్మల్ గా మాకేం చెప్పారంటే కాశీలో పిక్ పాకెటర్స్ చాలా ఎక్కువ అని చెప్పారు. మాకు అలాంటి అనుభవాలు ఏం జరగలేదు. ఉమ్. ఇది యాక్చువల్ గా ఇవన్నీ ఉన్నాయి చూసావా, ఇవన్నీ కూడా తీసేసి వెళ్తే మంచిది అనేసి అన్నారు. కానీ నేను ఎందుకు పొరపాటున పెట్టుకొని వెళ్ళిపోయాను. ఓకే. మాకంటే ఏమీ జరగలేదు. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అంతకంటే పెద్ద జరిగిందంటే ఏం లేదు. అపాయకరమైనటువంటిది ప్రాణాలు పోయేటువంటి స్థాయిలో అయితే ఏం జరగలేదు అక్కడ. ఓకే. మిగిలిన విషయాలు కనుక చెప్పుకోవాలి అంటే
నేను ప్రజలకు చెప్పేటువంటి జాగ్రత్తలు ఏమిటంటే వీలైనంత వరకు బంగారు ఆభరణాలు మీకు ఉన్నటువంటి ఇవి కమ్మలతో సహా ఇక్కడే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారో మీరు అక్కడే ఇంట్లో పెట్టుకొని వెళ్ళండి. ఓకే. ఎక్కడికి పోయినా కానీ నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, యూపీఐలు వర్క్ చేస్తాయి, స్కాన్ చేసి పే చేసేయచ్చు, అది పెద్ద కష్టమైంది. కళల విషయానికి గనక వస్తే అమర్, ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే దోపిడీ అనుకో. మనకి హైదరాబాద్ లో మామూలుగా దొరికేటువంటి లీటర్ మంచినీళ్ళ బాటిల్ 15 రూపాయలు 20 రూపాయలది, నీకు అక్కడ 30 రూపాయలు 35 రూపాయలు పెడితే కానీ రాదు. ఓకే. అంటే జనరల్ గా ఈ జనాల కోసమే రేట్లు పెంచారా ఈ కుంభమేళాలో, లేదంటే మామూలుగానే అక్కడ వాటర్ రేట్ ఎక్కువ ఉంటుందా? లేదు, ఇది కేవలం కుంభమేళ అంటే ఇది అంత 40-45 రోజులే కదా. ఇది వ్యాపార నిజం అబ్బా, డిమాండ్ సప్లై అంతే, సింపుల్ ఎకనామిక్ ప్రిన్సిపులే కాదు, డిమాండ్ సప్లై అంతే. మామూలు పరిస్థితుల్లో నువ్వు కాశీ కనుక వెళ్తే నువ్వు మనుషులు ఎక్కడ ఉన్నారని ఎత్తుకోవాలి. అసలు నేను ఇంతకుముందు 4-5 సార్లు నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ టైం నేను కాశీ వెళ్ళింది కరెక్ట్ శివరాత్రి రోజు వెళ్ళాను. ఓకే. శివరాత్రి రోజు వెళ్ళినప్పుడు ఆ రష్ చూసే నేను ఓరు నాయన ఇదేంద్ర బాబు ఇంత రష్ ఉంది అనుకున్నాను. సరే, అప్పుడేదో నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఆ ప్రధాన అర్చకుడు ఎవరో తెలిసింట, అట్లా వెళ్ళగానే ఆయన లోపలికి తీసుకెళ్లాడు, చక్కగా దర్శనం చేయించాడు, అభిషేకం చేయించాడు, వచ్చాను నేను. అప్పటితో కంపేర్ చేసుకుంటే నిన్న నేను కాశ్మీర్లో చూసినటువంటిది 1 lakh times అబ్బా. 1 lakh times అంటే ఇంక నువ్వు దాన్ని బట్టి నువ్వు ఇమాజిన్ చేసుకో ఎట్లా ఉంటుందో. అసలు మనిషి భుజం రాసుకొని పోవాల్సిందే అమ్మా. అయినా కానీ జనాలు అంత ఓపికగా వెళ్ళారు అంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. కింద పాసులు ఇంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి సంగతి సమాచారం. ప్రపంచానికి మటుకు ఆమె దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఇది చూసి మటుకు. కాశీలో జన సందోహాల గురించి మర్చిపో, కాశీలో సందులు గుందులు మాత్రమే ఉంటాయి, జనాలు భుజాలు రాసుకొని వెళ్తారు. ఫస్ట్ మీరు కాశీలో చూడవలసినది, నేను చూసినది కాలభైరవుడి స్వామి టెంపుల్. ఓకే. 2 గంటలు, అది కూడా సందులోను గొంతులోనే ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. ప్రత్యేకించి కాలభైరవుని దర్శించుకున్న తర్వాతే విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అన్నారు కాబట్టి మేమందరం కూడా కాలభైరవుడిని ముందు దర్శించుకున్నాం. ప్రత్యేకంగా నా కూతురు కాలభైరవుడి టెంపుల్ మటుకు తప్పకుండా చూడండి డాడీ అని చెప్పింది ఆమె. అందుకని కాశీలో దిగిన తర్వాత దర్శించుకున్నటువంటిది కాలభైరవ స్వామి టెంపుల్. దాని తర్వాత విశ్వేశ్వరుడి గారి టెంపుల్, కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్ 2.5-3 గంటలు పట్టింది. చక్కగానే దర్శనం జరిగింది. ఐఎమ్ 100% సాటిస్ఫైడ్. ఓకే. దాని తర్వాత చూసినటువంటిది మళ్ళీ ఒకసారి ఘాట్ దగ్గరకు వచ్చిన తర్వాత చూసినటువంటిది 108 శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం. ఓకే. 3 అమ్మల గారి మూలపుట్టమ్మ మహా పెద్దమ్మ గారి టెంపుల్ అనుకుంటా. ఓకే. అది కూడా సందులోనే ఉంటుంది. అక్కడ కూడా చక్కగానే రిసీవ్ చేసుకున్నారు. చక్కగా చుట్టూరు ప్రదక్షిణం చేయాలండి అన్నారు. 3 ప్రదక్షిణాలు చేసుకున్నాము. ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అక్కడ పెద్ద క్యూ లేదు, అంతా కలిపి 20 మంది కంటే లేరు. 20 మంది ఉన్నారు. అక్కడ కూడా బయట కూర్చోడానికి అవి అరేంజ్ చేశారు. సరే, పెద్దగా మన తల్లిదంటే ఏం లేదు. 12 గంటలకు అట్లా వెళ్ళాము మేము. అప్పుడు హారతి ఇస్తారట, ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత టెంపుల్ అలవాటు చేశారు. ముందు ప్రదక్షిణాలు చేయండి అన్నారు. 3 ప్రదక్షిణాలు చేయమన్నారు. 3 ప్రదక్షిణాలు చేశాము. అమ్మవారిని చూసుకున్నాము. అంత దగ్గర నుంచి అమ్మవారిని చూడడం అనేటువంటిది జీవితంలో మొట్టమొదటిసారి అమర్. నేను అంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. ఇట్స్ హార్డ్లీ సంథింగ్ లైక్ 4-5 అడుగులు దూరం. యాక్చువల్ గా మనము మధురై కనుక వెళ్తే మధుర మీనాక్షి గారిని చూడాలంటే మనం అంత దగ్గర నుంచి చూడలేము. ఓకే. తిరుపతిలో వెంకటేశ్వర చూసినట్టే ఉంటది, కానీ ఇక్కడ అలా కాదు, చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఓకే. వాళ్ళు ప్రసాదం అది ఇస్తారు, తీర్థం వస్తారు, తీర్థం కూడా తాగాలి. పద్ధతులన్నీ వాళ్ళే చెప్తూ ఉంటారు అనమాట, దాని ప్రకారం చేయాలి. దాని తర్వాత దక్షిణ ముఖానికి తిరిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ చూసాం. ఓకే. అది చాలా విశేషమైనటువంటి టెంపుల్ అట, అది చెప్పారు, అది అందుకని నేను చూసాము. అక్కడ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి గారితో పాటు ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లి అంజనాదేవి విగ్రహాన్ని కూడా నువ్వు చూడొచ్చు అక్కడ. ఎక్కడా కూడా ఫోటోలు తీయడానికి వీల్లేదు. వీలైనంత వరకు మీ సెల్ ఫోన్ అనేటువంటిది తీసుకెళ్ళవాలి. ఇది తర్వాత చూసింది పెద్దమ్మ టెంపుల్. పెద్ద అన్నపూర్ణమ్మ అని ఒక టెంపుల్ ఉంటది. ఆ పెద్ద అన్నపూర్ణమ్మ టెంపుల్ చూసాం. అక్కడే అదే ప్రదేశంలోనే వారాహిమాత టెంపుల్ కూడా చూసాం. ఓకే. ఇవన్నీ చూసి మేము మళ్ళీ రూమ్కి వచ్చేసరికి ఆ జనసందోహంలో కొట్టుకొని రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. అంటే
తెల్లవారుజామున 3ంటికి బయలుదేరితే సాయంత్రం 5 గంటలకు మళ్ళీ మేము హోటల్ రూమ్ దగ్గర ఉమ్, కాస్త కళ్ళు మొహం కడుక్కొని అసలు ఈ జనసందోహం ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, మళ్ళీ చూద్దామని బయటకు వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న 3-4 క్యూలో చూస్తే ఉమ్, కొన్ని చోట్ల అయితే అసలు మూసేశారు అనమాట. అంటే పోలీసు వాళ్ళు ఉండి నో 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 మీరు ఇటు నుంచి కాదు అటు నుంచి వెళ్ళాలన్నారు. అటు నుంచి కనుక వెళ్ళాలంటే మళ్ళీ నీకు గంట పడుతుంది తిరగడానికి. ఉమ్, సో మొత్తానికి మటుకు చాలా చక్కటి దర్శనాలే. కాశీ విశ్వేశ్వరుడి టెంపుల్ అలాగే ఉంది, అమ్మవారి టెంపుల్ అలాగే ఉంది, వారాహి దేవి గారి టెంపుల్ బయట నుంచి చూసాం కానీ లోపల చూడడానికి కుదరలేదు, ఎందుకంటే మూసేశారు కాబట్టి. ఉమ్, అంజనాదేవితో కూడినటువంటి ఆంజనేయ స్వామి, దక్షిణముఖ ఆంజనేయ స్వామిని కూడా చూసాము. ఉమ్, అందరికంటే ముందు చూసింది కాలభైరవ స్వామిని చూడాలి కాబట్టి ఆయన్ని చూసాము. ఓకే. సో రష్ మటుకు నీకు ఎక్కడికి పోయినా రషే. ఉమ్, కాలభైరవుడి టెంపుల్ చూడడానికి మాకు కనీసం 3 గంటల సందుల్లో గొంతుల్లో వెళ్లాల్సి వచ్చింది. తప్పదు, ఇక సందుల్లో గొంతుల్లో అంటే మామూలే. సార్. మొత్తానికి మా యాత్ర మటుకు చాలా దివ్యంగా జరిగిందని అనుకోవాలి. అంటే ఇక నువ్వు ఇంకో రకంగా ఏమైనా అనుకోగానే ఆ కాశీ విశ్వనాథుడి అనుగ్రహము లేకుండా, ఆయన నిన్ను పిలవకుండా, ఆ 3 అమ్మల కన్నా మూలపటమ్మ మహా పెద్దమ్మ పిలవకుండా దర్శనం అనేటువంటిది నీకు ఇంపాసిబుల్. ఉమ్, అయోధ్యకు కూడా వెళ్ళాలి అని మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. యాక్చువల్గా మా ప్రోగ్రామ్ లో జనరల్ గా చాలా మంది అయోధ్యకి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినంత అక్కడి నుంచి అయోధ్య కూడా వెళ్ళొస్తుంటారు. మీరు వెళ్ళలేకపోయారా? అదేమైందంటే అది ఉమ్, 4 గంటలకి మాకు అక్కడ నదీ స్నానము అది అంతా సంగతి సమాచారం అయిపోయి మేము మా కార్ పార్కింగ్ స్లాట్ దగ్గరికి వచ్చి కార్ తీసుకొని అయోధ్య వెళ్ళడానికి బయలుదేరాం. ఉమ్, గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అనమాట అది. డోంట్ అలౌ ఎనీ వెహికల్స్ ఇంటూ అయోధ్య ఉమ్, ఆపేశారు. ఓకే. ఇంకా వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మేము చేయగలిగింది ఏం లేదు సార్, అది ట్రాఫిక్ జామ్స్ అయిపోయినాయి, మీరు వేరే ఆల్టర్నేటివ్ రూట్ లో వెళ్ళొచ్చు అని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు మాకు. ఓకే. మీరు ఈ ట్రాఫిక్ జామ్స్ లో మీరు మెయిన్ రోడ్ లో అయితే వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఏంది, ఢిల్లీ కలకత్తా హైవేలో వెళ్ళడానికి వీల్లేదు, ఓకే. అయోధ్యకు వెళ్ళేటువంటి వేరే ఇంకొక హైవేలో వెళ్ళడానికి వీల్లేదు, ఉమ్, విలేజెస్ లో ఉండేటువంటి ఘాట్ రోడ్స్ లోనూ వాటిలో వెళ్ళాలట, మట్టి రోడ్లలో వెళ్ళాలి. ఓకే. మీరు అటు వెళ్ళినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది 10 గంటలు పడుతుందా, 12 గంటలు పడుతుందా, ఒక రోజు ఉంటుందా కూడా మేము చెప్పలేము. ఉమ్, దయచేసి మీరు విరమించుకుంటే మంచిదండి, మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నాడు ఆయన. ఉమ్, ఆయన డిఎస్పీ లెవెల్లో ఉండే ఆయన ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంక మనం పోవడం అనేది భావ్యం కాదు కదా. ఉమ్, సరే, మాతో పాటు వచ్చిన కారు డ్రైవరు అతను వినోద్ అని, ఈజ్ అన్ ఎక్సలెంట్ డ్రైవర్. అతను ముందే చెప్పాడు, ఉమ్, సార్ మనం తొందరగా బయలుదేరాలి సార్, మళ్ళీ ట్రాఫిక్ ఏదవుతుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు రూట్స్ మారుస్తారో ఏమో తెలియదు సార్, మనం బయలుదేరదాం సార్ అన్నాడు. కొంచెం లేట్ అయింది మాకు. ఓకే. ఒకవేళ మేము అయోధ్య వెళ్ళినా కానీ ఇబ్బంది పడతామేమో అనిపించింది. రిటర్న్ రావడానికి మళ్ళీ రానివ్వరు కదా. పోవడానికి రిటర్న్ సంగతి దేవుడు ఎరుకోరు, ఓకే. పోవడానికే చాలా ఇబ్బంది పడతారు సార్. అది 10 గంటల 12 గంటల ఒక రోజు పడుతుందా ట్రాఫిక్ జామ్ అనేది మాకు తెలియదు సార్, అటు ఇటు కాకుండా ఇరుక్కుపోతారు. మీరేమో 14వ తారీఖు కాశీలో మళ్ళీ ఫ్లైట్ అన్నారు 2 గంటలకు, మీరు ఉమ్, ఈ ఇబ్బంది పడతారు సార్. ఐ థింక్ చాయిస్ మీదేనండి. నేను పాపం 2-3 ఆల్టర్నేటివ్ రూట్స్ చెప్పాడు అతను. ఓకే. అన్ని చెప్పి కూడాను నా అడ్వైజ్ అయితే మటుకు మీరు వెళ్ళొద్దండి అన్నాడు. ఉమ్, అందుకని చెప్పి మళ్ళీ వారణాసి తిరిగి వచ్చేసాం. సాయంత్రం అంటే అరౌండ్ 5 o'clock అట్లా మేము అక్కడ బయలుదేరాము ప్రయాగ్లో. ఉమ్, వారణాసి వచ్చేసరికి అర్ధరాత్రి 2 అయిపోయింది. ఓ, పోయేటప్పుడు 3-4 గంటల్లో ప్రశాంతంగా పోయినటువంటి వాళ్ళమి, వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ మూలకంగా 7-8 గంటలు పట్టింది. ఎంత తిప్పి తిప్పి కొట్టి 30 కిలోమీటర్లే అవునులేండి. టైం పట్టింది. మధ్య మధ్యలో మనకు తెలుగు వాళ్ళ బస్సులు అవి చాలా కనపడ్డాయి, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కనపడ్డారు. రోడ్డు వైట్ రోడ్, అది రోడ్డు వైట్ రోడే కానీ ట్రాఫిక్ జామ్ ఏం చేస్తాం, దానికి మనం ఏం చేయలేం కదా. ఉమ్, మధ్యలో నీకు ఎక్కడ భోజనం చేయడానికి కూడా కుదరదు, అందుకని మధ్యలో ఎక్కడో దగ్గర చిన్న రెస్టారెంట్ లాగే ఇక్కడ ఏదో కొంచెము భోజనము, శాండ్విచ్లు, దోశలు గీసులు దొరుకుతాయి కాబట్టి ఆ దోశలు గీసులు తిని ఓకే. మళ్ళీ బయలుదేరి అర్ధరాత్రి 2 గంటలకు వచ్చాం. 2 గంటలకు ఏంది, వాడు మమ్మల్ని డ్రైవర్ ఏమో ఎక్కడో ఊరు బయట కదా వదిలిపెడతాడు, ఉమ్, ఆ లోపల వెళ్ళడానికి వీల్లేదుగా. ఓకే. అక్కడి నుంచి మేము రిక్షాలు ఎక్కి, ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కి, కొంతమంది అయితే బైకులు ఎక్కి అందరం హోటల్కి రావాలి. ఉమ్, ఎనియో మేమేంటంటే ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా, మెంటల్ గా వీటన్నిటికీ ప్రిపేర్డ్ అనమాట ముందే. ఓకే. ఇలాగే ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కాబట్టి మాకు ఎక్కడ బాధ అనిపించలేదు. ఉమ్, ఏందిరా బాబు ఇది ఫీలింగే రాలేదు. ఉమ్, కానీ నేను ప్రజలకు ఏం చెప్తానంటే మీ ద్వారా, పాయింట్ నెంబర్ 1, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి సిద్ధపడే వెళ్ళండి. జీవితంలో మళ్ళీ మీకు ఇలాంటి అవకాశము దక్కదు.
ఓకే. ప్రయాగలో మునగడము, విశ్వేశ్వరుని దర్శించుకోవడము, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారన్న ఉద్దేశంతో వెళ్ళండి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, నగలు, వాల్యుబుల్ వస్తువులు ఏవి కూడాను హైదరాబాద్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ మీ ఇంట్లోనే పెట్టుకొని వెళ్ళండి, కానీ తీసుకొని వెళ్ళకండి. చేతులకి గాజులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు మనకు సెల్ ఫోన్స్ మటుకు తీసుకు వెళ్ళకండి. చెప్పులు కూడా వేసుకొని వెళ్ళకండి. చెప్పులు, షూస్ ఏమైనా అనుకుంటే మీ హోటల్లోనూ మీరు బస చేస్తున్న స్థానంలోనూ పెట్టేసి బేర్ ఫుట్ మీదనే వెళ్ళండి. ఓకే. పంచ కట్టుకొని వెళ్ళాలంట, పై పంచ వేసుకొని వెళ్ళాలంట, ఇలాంటివన్నీ మర్చిపోండి. అఫ్ కోర్స్ నేనైతే పంచ కట్టుకుని వెళ్ళాను అనుకో, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. కానీ అది కూడా నాకు కష్టమేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి క్యూలో గానే నిలబడ్డారు అనేసి అంటే మధ్యలో బ్రోకర్లు వస్తా ఉంటారు. మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్తామండి, 5,000 ఇవ్వండి, 6,000 ఇవ్వండి అంటారు. అవన్నీ కూడా బోగస్ ఫెలోస్ వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర హోటల్ దగ్గరికి వచ్చేదని మాట్లాడుకుంటారు. తీరా అక్కడికి పోయి దూరండి సార్, ఇటు దూరండి సార్ అంటారు. క్యూలో దూరం అంటారు మనల్ని. దానికి వాడికి 5,000, 6,000 ఛార్జ్ చేస్తారు. అలాంటి మోసాలకు మటుకు పోకండి. రెగ్యులర్ గా క్యూలోనే వెళ్ళండి. దూరడానికి మటుకు ప్రయత్నించబాకండి. పోలీసు వాళ్ళు తిప్పడమో కొట్టడం అనేటువంటి మటుకు చేయరు. మిమ్మల్ని మటుకు ఏ అచ్చాన ఏ సాబ్ అప్ క్యూమే అయ్యే అనేసి అంటారు అన్నమాట. అంతే. కాదంటే ఏదంటే వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారనమాట. గేట్ నెంబర్ 2 కొంచెం రష్ తక్కువ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఎలా వెళ్ళాలో కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అక్కడికి వెళ్ళి నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాను, లేకపోతే నేను సూట్ వేసుకుంటాను, ఇలాంటివన్నీ మర్చిపోండి. క్యారీ బ్యాగ్స్ కూడాను మీతో పాటు తీసుకెళ్లేటువంటిది ఒకే ఒక బ్యాగ్ తీసుకెళ్ళండి అంతే. అంతేగాని పెద్ద పెద్ద సూట్ కేసులు, ఏది ఇంటర్నేషనల్ ట్రావెల్ లో సూట్ కేసులు తీసుకొచ్చిన తీసుకోకండి. ఎందుకంటే మీరు 3-4 కిలోమీటర్లు వాటిని లాక్కుండా నడవాలి. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ రిక్షా ఎక్కాలి. ఆ రిక్షా ఎక్క 3 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ అక్కడి దిగి మళ్ళీ ఆటో ఎక్కాలి. ఇది పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఒక్కటే ఒక బ్యాగ్ తీసుకెళ్ళండి. విలువైన వస్తువులు తీసుకెళ్ళకండి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, చెప్పులు వేసుకోకండి. సెల్ ఫోన్ తీసుకెళ్ళకండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెంటల్ గా, ఫిజికల్ గా ప్రిపేర్ అయ్యి మనస్ఫూర్తిగానే వెళ్ళండి. ఆ 3 అమ్మలుగా మన మూలపటమ్మ మిమ్మల్ని పిలుస్తుంది అన్న భావనతోటే వెళ్ళండి. విశ్వేశ్వరుడు మిమ్మల్ని రమ్మంటేనే మీరు అక్కడికి వెళ్ళగలుగుతున్నాను నేను అనేటువంటి భావనతోటే వెళ్ళండి. అంత జనసందోహాన్ని మీ జీవితంలో మళ్ళీ మీరు చూడలేరు. భారతదేశాన్ని మొత్తాన్ని కనుక చూడాలి అనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, భారతదేశాన్ని మొత్తాన్ని మీరు చూడాలి అనుకుంటే మీరు అక్కడ చూడొచ్చు. భారతదేశానికి సంబంధించినటువంటి కులాలు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఏంటి, వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి ఆచారాలు ఏంటి, మొత్తం తెలుస్తాయి అనమాట. ఇక చిన్న పెద్ద ముసలి ముతక అనేటువంటి తారతమ్యమే లేదు. వచ్చినటువంటి వాళ్ళలో నాకు తెలిసిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి చూస్తే కనీసము 1,00,000 మంది ఫారినర్స్ వచ్చి ఉంటారు, ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్ తో. వాళ్ళంతా కూడా ఏంటి, ఏదైనా టెంపుల్ కనుక వెళ్తే టెంపుల్ బయటికి రాగానే ముందు అర్జెంట్ రాసేసుకుంటారు. మన వాళ్ళకి ఆ రాసేసుకునే అలవాటు ఉండదు. వాళ్ళు ఆర్కిటెక్చర్ అంటే ఫోటోలు తీయడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేది కూడా రాసుకుంటున్నారు. బొమ్మలు వేసుకొని రాసుకుంటారు, ఇట్టా ఉంది, ఇట్టా ఉంది, ఇట్టా ఉందని. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడు. కనీసం 1,00,000 మంది వచ్చుంటారు. ఇక నీకు ప్రయాణ వాహనాలు అంటావా, ప్రపంచంలో ఉన్న ప్రయాణ సాధనాలన్నీ ఉపయోగించారు ర్యాకెట్స్ తప్ప. లేదా ర్యాకెట్ కూడా ఉపయోగించే వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి ఉపయోగించాల. నడక మార్గం, సైకిళ్ళు, ఒంటెద్దు బండ్లు, గుడారాలు, ట్రాక్టర్లు. ఇంకా నేను నీకు చెప్తున్నా కదా, నీకు ఎందుకు, కోలు అన్లోడ్ చేసి తిరిగి వెళ్తున్నటువంటి కోల్ డబ్బాల్లో కూడా, ట్రైన్స్ లో కోల్ని బొగ్గుని క్యారీ చేసేటువంటి ఖాళీ ట్రైన్స్ లో కూడా జనాలు ఎక్కించేస్తాం. మరి అంతమంది జనాలను మెయింటైన్ చేయాలంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి, అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, ఒక్కసారి ఊహించుకో. మరి నువ్వు దిమ్మ తిరిగిపోయింది అనమాట నాకైతే నిజంగా. భారతదేశం అంతా అక్కడ ఉందయా, భారతదేశం మొత్తం కూడా నీకు అక్కడే ఉంది. కాశీలో ఉంది, ప్రయాగలో ఉంది. ఇంతకంటే నేను చెప్పలేను బాస్. నీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చారు, ఆ విషయాలు అన్ని కూడాను మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇదండి మహాకుంభమేళాకి సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. ఒక్క నిమిషం అమర్. నాకు సహాయం చేసినటువంటి మా కారు డ్రైవరు వినోద్కి, నందిపట్ల గారికి, అక్కడ ట్రావెల్ ఏజెంట్స్ శ్రీ మెడ్రాస్ ట్రావెల్స్ లో ఉన్నటువంటి రాఘవకి, అందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
రైట్ సార్. వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా నిజంగా చేయడం చాలా కష్టమేమో అనిపించింది నాకు. వాళ్ళ నెంబర్స్ కూడా నేను నీకు పంపిస్తాను, నేను వాళ్ళ నెంబర్స్ కూడా పెట్టు, వీలైతే కనుక వాళ్ళ సహాయం తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ పవన్ శర్మ గారితో సహా. పవన్ శర్మ అనే ఆయన తెలుగు ఆయన, విజయవాడ నుంచి వచ్చాడు ఆయన ఈ ఈ, పిండ ప్రదానాలు చేయించడానికి. 3,600 రూపాయలు పిండ ప్రదానం చేయడానికి వాళ్ళ ఫిక్స్డ్ ఫీజు అనమాట, అది తీసుకుంటారు. ఓకే. యమునా నది తీర ప్రాంతంలోనే ఆ ఘాట్ దగ్గర చేయొచ్చు. కాళీమాత టెంపుల్ ఉంటుంది, అది కాళీమాత టెంపుల్ దగ్గర అనమాట. ఇక నీకు తోచినంతగా బ్రాహ్మణుడికి ఇచ్చుకోవచ్చు. ఓకే. పవన్ శర్మ చాలా చక్కగా చేయించాడు. యూ టేక్ కేర్ ఆఫ్ దట్ థింగ్. ఓకే, వాళ్ళ నెంబర్స్ అవి పెడతాను, నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెడతాను, నేను తీసినటువంటి వీడియోస్ పెడతాను. ఆ వీడియోస్ కూడా పెట్టు, జనాలకు కూడాను క్లియర్ గా అర్థమవుతుంది. తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు కనుక మాట్లాడి కనుక ఉంటే దయచేసి నన్ను క్షమించుదురు కాక. ఆ పరమేశ్వరుడు కూడా నన్ను క్షమించాలనే కోరుకుంటున్నాను. ప్రయాగలో నదిలో దిగినప్పుడు, నదిలో దిగినప్పుడు 3 నదులు కలిసేటువంటి సంగమం కదా, దిగినప్పుడు నేను ఒకటే కోరుకున్నాను అన్నారు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి 30 ప్రధానమైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏంటి, గంగా, యమున, సరస్వతి, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరీ నదులతో పాటు బ్రహ్మపుత్ర నది, గండక్, కోసి లాంటి నదులు హిమాలయ పర్వతాల నుంచి వచ్చేటువంటి, అలాగే మనకి అటు పాకిస్తాన్ లోకి వెళ్ళేటువంటి కూడా ఉంటాయి కదా కొన్ని, రవి, బియాసస్, అట్లా ఇట్లాంటి మొత్తం 30 నదులు ఉన్నాయన్నమాట. ఈ 30 నదులని అనుసంధానం చేసి 30 నదులని కూడాను అనుసంధానపరిచి కలిపి భారతదేశంలో వ్యవసాయానికి ఇప్పటికీ కూడాను యోగ్యంగా ఉన్నటువంటి 12 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలి. ప్రపంచానికి భారతదేశం తిండి పెట్టాలి. 30,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని, హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలి అని నేను మనసా వాచ కర్మన కోరుకున్నాను. సరే, ఇక నాకు పర్సనల్ గా ఉండేటువంటి ఉంటాయనుకో, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం రావాలని, నా కొడుకులు చక్కగా సెటిల్ కావాలని, ఈ తగాదలు ఈ గాదలన్నీ ఏమి లేకుండా మిగిలిన శేష జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటాము. నాకున్నటువంటి క్లెయిమ్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాము. దట్ ఇస్ క్వైట్ న్యాచురల్. అదేవిధంగా నేను కన్సల్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ గ్రూప్ కూడాను దినదినాభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను. వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలాంటివన్నీ నా పర్సనల్ థింగ్స్ అనుకో. సమయ సందర్భం వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నేను ఏదైతే కోరుకున్నానో అదే చెప్తున్నాను. నమ్మచ్చు నమ్మకపోవచ్చు అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేస్తాను. నా ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటి, భారతదేశము ప్రపంచానికి తిండి పెట్టాలి, ప్రతి భారతీయుడు కూడా తలెత్తుకు తిరగాలి, ఇది నా కోరిక. ఆ 3 నదులు కలిసినటువంటి సంగమంలో నేను కోరుకున్నటువంటి కోరిక అదే. నా ఫ్యామిలీకి సంబంధించిన సెకండరీ, ఫస్ట్ థింగ్ ఇస్ ద కంట్రీ, అదే కోరుకున్నాను. ఒకవేళ ఇది ఎవరన్నా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి తప్పు అని కనుక అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. ఇది నా మనసులో భావం చెప్పండి. జై హింద్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.